హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నిన్న మందకృష్ణ మాదిగ గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు అయితే ఈ పెన్షన్ మీద స్పందించి ఈ ఆసరా పెన్షన్స్ అనేవి 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పెన్షన్ ఊసేయత్తట్లేదు. ఆ రుణమాఫీ అనే దాని మీదనే మీ ఫోకస్ అంతా పెడుతున్నారు. మిగతా పథకాలు మరి అమల్లోకి తీసుకురాకుండా ఓన్లీ రుణమాఫీ మీదనే మీ దృష్టి అంతా సాధించారు. మరి పెన్షన్ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి నిలదీశారండి. గడిచిన 7 నెలల పెన్షన్ కూడా ఒక్కసారిగా రిలీజ్ చేయాలి అందరికీ అని చెప్పేసి ఆయనైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ వికలాంగుల పెన్షన్సే కాదండి, ప్రతి ఒక్క పెన్షన్ కూడా, అంటే ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించిన పెన్షన్స్ అన్నీ కూడా గడిచిన 7 నెలలు ఆయన ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారో, ఎలక్షన్ అయిపోగానే మనం పదవిలోకి వచ్చిన వెంటనే కూడా నేను పెన్షన్స్ పెంచి ఇస్తానని చెప్పారు. దాని ప్రకారంగానే 7 నెలలుగా పెన్షన్ ఆగిపోయింది. కాబట్టి ఈ 7 నెలల పెన్షన్ ఒక్కసారిగా అకౌంట్లో జమ చేయాలని ఆయనైతే డిమాండ్ చేస్తున్నారండి మందకృష్ణ మాదిగ గారు అయితే. ఇదే విషయంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కూడా వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కానీ మీరు 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఈ పెన్షన్స్ గురించి మీరు ఊసే ఎత్తట్లేదు, మిగతా పథకాల గురించి కూడా ఎత్తట్లేదు అని చెప్పేసి ఆయనైతే ప్రస్తావించారండి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చి రాగానే అమల్లో చేసేసారు. మరి మీ సంగతి ఏంటని చెప్పేసి మీరు త్వరగా ఈ ఆసరా పెన్షన్స్ అనేవి పెంచి అందులోనూ గడిచినవి కూడా ఇవ్వాలని డిమాండ్ అయితే చేస్తున్నారండి మందకృష్ణ మాదిగ గారు అయితే. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను, చూడండి. సో ఇదండి ఆయన డిమాండ్ చేస్తున్నది. గడిచిన 7 నెలల పెన్షన్ కూడా కలిపి ఆంధ్రప్రదేశ్లో ఎలాగ ఇచ్చారో అలాగే సేమ్ 7 నెలలకు కూడా ఒక్కసారి అకౌంట్లో వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల చాలామంది అధికారుల దగ్గరికి ఆయన చెప్పిన మ్యాటర్ అనేది అందరికీ రీచ్ అవుతుందండి. అందరికీ అధికారుల దగ్గరికి కూడా వెళ్తుంది. మీరు త్వరగా స్పందించే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.